గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం నుంచి 29 వరకు చదువుకుందాం. వీలైనంత వరకు ధ్యానం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 నుంచి 29 వరకు దయచేసి ఎవరైనా చదివించండి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. రాత్రికాల సమయంలో మీ సన్నిధికి చేరి మీ యొక్క ప్రభువా నాయన మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభువా దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉన్నాం ప్రభువా నాయన. మీకు వందనాలు స్తోత్రాలు. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు. మీ గొప్పతనాన్ని బట్టి, ప్రభువా ఔన్నత్యాన్ని బట్టి, మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి, ప్రేమ వాత్సల్యతలను బట్టి, పరిశుద్ధతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. మా ఎడల మీరు చూపుతున్న కృపను బట్టి, మా ఎడల కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి, మీ ప్రణాళికలను బట్టి, న్యాయమైన మీ తీర్పులను బట్టి, మీ పరిపాలనను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉన్నాం మా ప్రభువా నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాతో మాట్లాడుతూ మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తున్నందుకు ప్రభువా నాయన, మాకు అవసరమైన వాక్యాన్ని, మమ్మల్ని బ్రతికించే వాక్యాన్ని, నడిపించే వాక్యాన్ని ప్రభువా మాకు దయచేస్తూ పోషిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. మాలో ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ప్రభువా నాయన, మీరు మాట్లాడమని, విని గ్రహించలోబడ్డానికి ప్రభువా కావలసిన విశ్వాసం, ధైర్యం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవ, మీ సన్నిధిని అనుభవించడానికి కృప చూపించండి. మేము ఎక్కడ ఉంటున్నప్పటికీ ప్రభువా నాయన, మీ యొక్క సన్నిధిని అనుభవిస్తూ ప్రభువా వాక్యాన్ని అర్థం చేసుకొని లోబడ్డానికి కృప చూపించమని, ప్రతి అంధకార శక్తిని లయపరచమని, మీరే మాట్లాడమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ఒకసారి ఒక భార్య భర్తలు అలా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. భర్త డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఆ కారులో భార్య, అత్తగారు వెనకాల సీట్లో కూర్చున్నారు. అండ్ కారు నడుపుతూ వెళ్తూ ఉన్నారు. ఎక్కడికో వెళ్తూ ఉంటే భార్య ఏమో అదే పనిగా ఎడం చేతి వైపు ఉండండి, ఎడం చేతి వైపు ఉండండి అని కంటిన్యూస్గా చెప్తూ ఉంది. అలాగే అత్తగారేమో బాబుగా అంత ఫాస్ట్గా నడపొద్దు, స్లోగా నడపండి అని చెప్తానే ఉంది కంటిన్యూస్గా. ఈయన చాలాసార్లు విన్నాడు. కొంతసేపు పోయిన తర్వాత ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, కారు నడిపేది నేనా మీరా అని అడిగాడు. అంటే బ్యాక్ సీట్ డ్రైవింగ్ అంటారు దీన్ని. అంటే వెనకాలండి నడిపించడం అన్నమాట. అంటే ఆయన ఏం చేయాలన్నది కంటిన్యూస్గా ఆయనకి చెప్తా ఉండడం. కారు డ్రైవ్ చేసేటప్పుడు ఆయనకు తెలుసు ఎట్లా నడపాలన్నది తెలిసి మనం ఆయన్ని నమ్మి మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది. కంటిన్యూస్గా మనం డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే, డ్రైవర్కి చెప్తా ఉంటే ఆయన ఏం చేయాలన్నది దడబడిపోతారు. అలాంటిది చేయకూడదు అని నార్మల్గా ఎవరైనా చెప్తారు. బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేయకూడదు అన్నది చాలా మామూలుగా మనం తెలుసుకునేది. అయినా సరే కొంతమంది అంటే కంట్రోల్లో ఉండకుండా ఏదో చెప్తా ఉంటారు. అటెళ్ళు అటు చూసుకో, ఇటు చూసుకో అని చెప్తా ఉంటారు అనమాట కంటిన్యూస్గా. దానివల్ల డ్రైవర్కి ఉపయోగం ఏమీ ఉండదు. అయితే మన జీవితంలో కూడా మన జీవితాన్ని నడుపుకునేటప్పుడు మనం ఎవరెవరి మీద ఇన్స్ట్రక్షన్స్ అవి ఇవి వాళ్ళు చెప్పేవి, వీళ్ళు చెప్పే మాటలు మనం వినడం కాదు, కానీ మన జీవితాల్ని ఎవరు నడుపుతున్నారు అన్నది చాలా ముఖ్యమైనది. మన జీవితాల్ని మనం దేని మీద ఆధారపడి నడుపుతున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితాలను నడుపుకోవడం అన్నది ప్రాముఖ్యమైనది. ఒక సంఘం కానీ, సొసైటీ కానీ, ఒక దేశం కానీ
కమ్యూనిటీ కానీ ఏదైనా సరే కొంతమంది కలిసి ఏదైనా పనులు చేసినా సరే నడిపింపు అన్నది ఎవరు నడిపిస్తున్నారు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మనం గలతీలకు రాసిన పత్రికలో చదువుతున్నప్పటి నుంచి మనకి ఇటువంటి సందర్భమే ఈ పత్రిక అంతా మనకి కనిపిస్తుంది. అంటే మన జీవితాల్ని నడుపుకునే విధానం గురించిన అభిప్రాయం, ఒక రకమైన తప్పుడు అభిప్రాయాన్ని నమ్మి ఆ తప్పుడు అభిప్రాయాల్లోకి వెళ్ళిపోయినటువంటి సంఘానికి పౌలు భక్తుడు రాస్తున్నటువంటి ఉత్తరం. వాళ్ళు తప్పిపోకు అంటే ఈయన ద్వారా ఒక మార్గం గురించి బోధింపబడిన తర్వాత, ఒక మార్గం గురించి బాగా వాళ్ళకి క్షుణ్ణంగా అర్థమయ్యేటట్లు చెప్పిన తర్వాత, వాళ్ళు ఆ విధంగా నడిపించుకోవడానికి తీర్మానించుకున్న తర్వాత మళ్ళీ వేరే రకమైన మార్గం వైపు వాళ్ళని త్రిప్పేస్తున్నప్పుడు వాళ్ళు ఈజీగా ఆ మార్గానికి వైపు తిప్పిపోతున్నారు. వాళ్ళ జీవితాలని వేరే మార్గానికి నడిపించేసుకుంటున్నారు. అది నాశనానికి మూలమని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. దాన్ని బట్టి ఈ పత్రిక రాయబడింది అన్నది మనకు తెలుసు. అయితే దాని గురించే మనం చాలా ధ్యానం చేస్తా ఉన్నాం. ఈ మాటలన్నీ ఒక్కొక్క మాట, ఒక్కొక్క వాక్యం ఇది చాలా విలువైందని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు అర్థమవుతా ఉంది. అలాగే మనం కూడా దాని అర్థం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. దేవుని మీద ఆధారపడి. సో, మనం ఈ మాటలు అర్థం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మనకి ఎటువంటి డౌట్ ఉన్నా మీరు డౌట్స్‌తో వెళ్ళకుండా డౌట్స్ ఉండకుండా ఉండాలి మన జీవితంలో. ఎందుకంటే ఖచ్చితమైన క్షుణ్ణంగా మనం క్రైస్తవ జీవితాన్ని అర్థం చేసుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యమైంది. అర్థం చేసుకొని దానికి లోబడి ఆ విధంగా మన జీవితాన్ని మార్చుకోవడానికే దేవుడు ఎంత సమయం మన కోసం వెచ్చించి, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం మన ఎడల ప్రణాళికలు కలిగి మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు అని మనం నమ్మి మనం అందరం కూడా ఈ మాటలు విని మనం లోబడాలని దేవుని యొక్క కోరిక. వాగ్దానాల గురించి, ప్రామిసెస్ గురించి మనం చాలా లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. మోషే భక్తుని ద్వారానే 365 ఈ విధంగా చేయకూడదు అన్న ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్లో. అలాగే ఈ విధంగా చేయండి అన్నవి మోషే భక్తుని ద్వారానే ఆయన రాసిన పుస్తకాల ద్వారా 245, 48 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ విధంగా చేయండి అన్నవి. అలాగే ఆ ఆజ్ఞలన్నిటినీ దావీదు దగ్గరకు వచ్చేటప్పటికి కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలో చదివితే 11 ఆజ్ఞలు కనిపిస్తాయి. అలాగా పాత నిబంధన గ్రంథంలో ఇంకా మనం నూతన నిబంధన గ్రంథం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో 14-15 వచనాలు చూస్తే 6 ఆజ్ఞలు కనిపిస్తాయి. అలాగే 6 ప్రామిస్లు లేకపోతే ఆజ్ఞలు, వాగ్దానాలు కనిపిస్తాయి. అలాగే మైకా గ్రంథంలో మనం చూస్తే ఈ వాగ్దానాలు అన్నవి, దేవుడిచ్చిన వాగ్దానాలు అన్నవి 3 వాగ్దానాలు 6వ అధ్యాయం 8వ వచనంలో కనిపిస్తాయి. అలాగే హబక్కూకు గ్రంథంలో హబక్కూకు రాసినటువంటి ప్రవక్త రాసినటువంటి గ్రంథంలో ఒక ఆజ్ఞ కనిపిస్తుంది ప్రాముఖ్యంగా. అంటే ఈ ఆజ్ఞలన్నీ కూడా అలాగా మనకు అర్థమయ్యే రీతిలో ఇన్ని ఆజ్ఞలు ఎందుకున్నాయి, ఇవంతా ఏమి సూచిస్తున్నాయి, ఇవేంటి అన్న ఒక ప్రయాణం జరుగుతున్నప్పుడు ఒక ఆజ్ఞ ఎక్కువ ప్రాముఖ్యంగా హబక్కూ గ్రంథంలో కనిపిస్తుంది. ఆ ఆజ్ఞ ఆ ప్రామిసే లేకపోతే అటువంటి ఆ ప్రామిస్, ఆ వాగ్దానమే రోమీలకు రాసిన పత్రికలో, గలతీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చాలా ఎక్కువగా మాట్లాడింది. అదే ఈ బైబిల్ గ్రంథానికి మొత్తానికి ఒక మూల వాక్యంగా ఉంది. అదే విశ్వాసులు, నీతిమంతులు విశ్వాస మూలంగా జీవిస్తారు అన్న మాట, అన్న వాగ్దానం, అన్న ప్రామిస్ అన్నది నీతిమంతులు విశ్వాస మూలంగా జీవిస్తారన్న దాని మీదే
ఎంటైర్ బైబిల్ లేకపోతే మొత్తం బైబిల్ గ్రంథం అంతా కూడా ఆధారపడి ఉంది అన్నది దాని ద్వారానే మనం ప్రతి పుస్తకం ప్రతిది కూడా మనం అర్థం చేసుకోవాలి అన్నది మనకి ముఖ్యంగా కనిపిస్తుంది. అదే మూలవాక్యాన్ని మనం ఈ 2 పత్రికల్లో మనం గమనించవచ్చు. ఈ రోజు కూడా ఆ మాట మనం ఈ వాక్య భాగంలో మనం చదువుకున్నాం. ఒక్కొక్క వచనం మనం ధ్యానం చేస్తూ ముందుకెళ్దాం. గడిచిన వారం మనం 17వ వచనం చదివేటప్పుడు ఒక ప్రశ్న నేను వేశాను. ఏంటంటే అసలు పౌలు భక్తుడు ఈ మాట 17వ వచనంలో ఉన్న మాట ఎందుకు చెప్పాడు? ఏం మాట అంటే 430 సంవత్సరాలు అయిన తర్వాత ధర్మశాస్త్రం వాగ్దానమును నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన కొట్టివేయదు అని. అంటే ధర్మశాస్త్రం దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం. అంటే నీ ద్వారా అంటే అబ్రహాం ద్వారా వచ్చే సంతానం, అబ్రహాం సీడ్, ఆ ఏకవచనంలో ఉంది ఆ మాట అన్నది. అది కొట్టివేయట్లేదు. ఆ వాగ్దానాన్ని కొట్టివేయడానికి లేదు ధర్మశాస్త్రం అని చెప్తున్నాడు. అయితే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎందుకు అసలు ఆ మాటను ప్రస్తావించాడు పౌలు భక్తుడు అన్నది నా ప్రశ్న. ఎందుకు అసలు అంటే ధర్మశాస్త్రం ఆ మాట చెప్పట్లేదని ఎందుకు అనొచ్చు అన్నది నేను ప్రశ్నించాను. దానికి ఎవరైనా చెప్తారా? ధర్మశాస్త్రం దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని కొట్టివేయడం లేదు అని ఎందుకు ఆ మాట ప్రస్తావించాడు 15వ వచనంలో పౌలు భక్తుడు చెప్తారా ఎవరైనా? అంటే ఇంత 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 టీచింగ్ తర్వాత, పౌలు చేసిన ఇంత టీచింగ్ తర్వాత గలతీయులకు మళ్ళీ తిరిగి వాళ్ళు ధర్మశాస్త్రం వైపు వెళ్ళిపోతుంటున్నారు. అవును 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 సో మనం అర్థం చేసుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే, ధర్మశాస్త్రం అన్నది ఎందుకుంది అన్నది. ధర్మశాస్త్రం యొక్క రోల్ ఏంటి, అసలు ఎందుకుంది ధర్మశాస్త్రం అన్నది, ఎందుకు దేవుడు ఇచ్చాడు అన్నది పౌలు భక్తుడు క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్లు మళ్ళీ చెప్తున్నాడు. ఆఫ్ కోర్స్ వాళ్ళకి ఆల్రెడీ యేసు ప్రభు వారి మీద ఆధారపడే జీవితం, కృప మీద ఆధారపడే జీవితం గురించి చెప్పాను. అంటే సిలువ వేయబడిన క్రీస్తుని మీ మధ్య ప్రదర్శించాను అని చెప్పాడు. కానీ వాళ్ళకి ఇంకా ధర్మశాస్త్రం వైపు తిరిగిపోతున్నారు కాబట్టి క్షుణ్ణంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు మళ్ళీ ఉత్తరం రాస్తున్నారు. ఇది ఇప్పుడు మనకెట్లా ఉపయోగపడుతుందంటే, మానవులకి ఇటువంటి జీవితం ఇష్టం. ఇటువంటి జీవితం ఏదైనా చేసి సాధించి, అబ్బా నేను సాధించాను అని తాను ప్రైడ్గా అంటే తన గొప్పగా ఫీల్ అయ్యి, నేను ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసి, లేకపోతే 10వ వంతు ఇచ్చి, నేను ఆ పండగలను ఆ నియమ నిష్టలతో పాటించి ప్రతి సంవత్సరం కూడా చేసి, ఇటువంటి ఆలోచన తీరులో మానవులు ఉంటారు. ఈవెన్ క్రైస్తవుల్లో కూడా అంటే మనం బిలీవర్స్ అయినా లేకపోతే అయినా సరే ఇటువంటి ఆలోచన తీరు మానవులుగా ఉంటది. ఇది పోగొట్టుకోవాలి. ఈ టైప్ ఆఫ్ స్పిరిట్‌ని, ఈ టైప్ ఆఫ్ అంటే ఇటువంటి ఆత్మని, అంటే ఇటువంటి దేవునికి సంబంధం లేని ఆలోచన తీరుని మనం సిలువకు అప్పగించాల్సి ఉంది. ఏంటి ఆలోచన తీరంటే, ఏదైనా సాధించడం లేకపోతే ఇవన్నీ చేయడం. మీరు కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈవెన్ విశ్వాసులతో సహా నేనంటే ఏమన్నా సాక్ష్యం చెప్పినా లేకపోతే ఏదైనా చెప్పేటప్పుడు కానీ మనం గర్వంగా ఫీల్ అయ్యే మాటలు మన లోపల నుంచి వస్తాయి. మనమే గర్వంగా ఎలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. అది మంచిగానే అనిపించవచ్చు, కానీ అందులో దేవునికి మహిమ కాకుండా మన గొప్పతనం ప్రదర్శించే అవకాశాలు ఉంటాయి చాలాసార్లు. ఉదాహరణకి చూడండి, నేను గడిచిన సంవత్సరం అంతా కూడా ఒక్క రోజు కూడా బైబిల్ చదువుకోకుండా లేను. ప్రతిరోజు బైబిల్ చదువుకున్నాను అని నేను కానీ చెప్పాను అనుకోండి, అది కూడా గర్వంతో వచ్చిన మాట అయి ఉండొచ్చు. చూసారా? అంటే స్పిరిచువల్ ప్రైడ్ అంటారు దీన్నే. ఎలాగా అనంటే కొంచెం డీప్గా ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది. ఇందులో నుంచి వచ్చింది ఈ మాట అని. మనం కూడా
యథార్థంగా మనం పరిశీలించుకొని మాట అన్నప్పుడు కానీ వస్తే అటువంటి మాట రాదు. దేవుని కృపను బట్టి మనం బైబిల్ చదువుకోవచ్చు. సంవత్సరం అంతా కూడా ఒక్కరోజు మిస్ అవ్వకుండా దేవుని కృపను బట్టి చదువుకొని ఉండొచ్చు. కానీ అందులో మన గొప్పతనం ఏమీ లేదు. అది కేవలం దేవుని నడిపింపే. అటువంటి అవకాశం ఇచ్చిందే దేవుడు. అటువంటి అవకాశం ఇచ్చింది దేవుడు. అందులో మనం దేవుణ్ణి బట్టి గర్వపడాలి కానీ మనల్ని బట్టి కాదు. మనల్ని బట్టి కాదు. చూడండి. సో, ఇది ధర్మశాస్త్రం వైపు ఇటువంటి ఆలోచన తీరే ధర్మశాస్త్రం వైపు మనిషిని తిప్పేస్తది. ధర్మశాస్త్రం వైపు అంటే ఏంటి? ఈ నియమనిష్టలు, ఆజ్ఞలు పాటించడం, లేకపోతే రూల్స్ కొన్ని నియమాలు పెట్టించుకొని ఆ నియమాలన్నీ నేను పాటిస్తున్నానండి అని అనుకోవడం. నేనండి రోజు ప్రతి ఆదివారం వెళ్ళి చైర్లేస్తానండి. లేకపోతే ప్రతి ఆదివారం వెళ్ళి చైర్లన్నీ నీట్‌గా తుడుస్తానండి అని మనకు మనం గొప్ప చెప్పుకున్నామా? అందులో మనం మనకు మనం గొప్ప ఫీల్ అవుతున్నామని అర్థం చేసుకోవాలి. మీకు నేను చెప్పే మాటలర్థం. ఇది ధర్మశాస్త్రం వైపు అంటే అటువంటి ఆలోచన తీరే ధర్మశాస్త్రం మీద అంటే ఆధారపడే జీవితం అంటే అదే. ఇటువంటి జీవితమే అందులో తప్పుందని లేకపోతే అందులో మొత్తం చాలా దేవునికి దూరం అయిపోయే ఒక రకమైన దూరం అయిపోయేది ఉందని మనకు తెలీదు. అందువల్లనే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళంతా కూడా దేవునికి వ్యతిరేకమైన ఒక జీవితం జీవిస్తూ ఈ లోకానుసారమైన జీవితంలో పడిపోయి వాళ్ళేమనుకుంటున్నారు? వాళ్ళకి వాళ్ళే దేవుని భక్తులు, నీతిమంతులని అనుకుంటున్నారు. నిజం ఏంటంటే వాళ్ళకి దేవునికి సంబంధం లేని ఒక జీవితం జీవిస్తూ ఉన్నారు. ఎంత భయంకరమో ఆలోచించుకోండి. దేవునిలోనే ఉన్నాం అనుకుంటూ దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం అనుకుంటూనే దేవునికి వ్యతిరేకంగా, దేవునికి దూరంగా బ్రతికే అవకాశం ఉంది. ఇటువంటి ఆలోచన తీరు వలన. యేసు ప్రభువారిని సిలువేసింది ఎవరో అన్యులు కాదు, రోమన్స్ కాదు. ఇటువంటి ఆలోచన తీరున్నోళ్ళే యేసు ప్రభువారిని సిలువేసింది. ఆయన పిలాతు నాకు ఈయనలో ఏం తప్పు కనిపించట్లేదని అంటే సిలువేయండి అని అరిచింది ఇటువంటి ఆలోచన తీరున్నోళ్ళే, నీతిమంతులు అనుకుంటున్న వాళ్ళే. మన భాషలో చెప్పాలంటే సంఘంలో ఉన్నోళ్ళే, మనకు అర్థమయ్యేదంటే చర్చిలో ఉన్నోళ్ళే యేసు ప్రభువారిని సిలువేసే పరిస్థితుల్లో ఉన్నారు. మనం కూడా అటువంటి ఆలోచన తీరులో ఉండే అవకాశం చాలా ఉంది. ఎందుకుందంటే ఇది అంత్యకాలం, చివరి దినాలు. మనం మోసపోతున్నాం అన్న సంగతి మనకు తెలీదు. మోసపోతున్నామని ఈవెన్ పరిసయ్యులు, శాస్త్రులు కూడా వాళ్ళు తప్పుడు మార్గంలో ఉన్నారని తెలీదు. తెలిస్తే ఎందుకుంటారు కదా? తెలీదు. వాళ్ళు జ్ఞానవంతులు లేకపోతే నీతిమంతులు అనుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఉపవాస ప్రార్థనలు నియమ నిష్టలతో తప్పకుండా ఉపవాస ప్రార్థనలు చేస్తారు. వారానికి 2 రోజులు లేక 3 రోజులు చేసేవాళ్ళు, 4 రోజులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంత ప్రార్థనలు చేస్తారు. ప్రతి దాంట్లో 10వ వంతు తీసిస్తారు. చూసారా ఎంత ఖచ్చితంగా. కానీ దేవునికి వాళ్ళకి సంబంధమే లేదు. దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం జీవిస్తున్నారు. సో, మనం యథార్థంగా దేవుని సన్నిధిలో ఎట్లుండాలి? ఎలాగ మన జీవితం నడిపించుకోవాలి? అన్నది ఈ గలతీయులకు రాసిన పత్రిక చెప్తుంది మనకి. చూడండి 18వ వచనం చదువుతున్నాను. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలనే దానిని అనుగ్రహించాడు. మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. అబ్రహాం గురించి ఎందుకు వీళ్ళకి యూదులకి అక్కడ తప్పుడు మార్గాల్లో ప్రజల్ని, విశ్వాసుల్ని తప్పుడు మార్గాల వైపు తీసుకెళ్ళిపోతున్న వాళ్ళు, లేకపోతే ఆ తప్పుడు మార్గం వైపు వెళ్ళిపోయిన వాళ్ళు గల్తీలు, వాళ్ళకి అబ్రహాం గురించి ఎందుకు చెప్తున్నాడంటే అబ్రహాం అంటే వాళ్ళ పితరుడని
వాళ్ళ అబ్రహాం మేము సంతానం అని దేవుని కుమారులు అని మేమంతా అబ్రహాం సంతానం అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అబ్రహాంకి వాళ్ళకి సంబంధం లేదని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు? అబ్రహాం విశ్వాస ఎట్లా అయ్యాడు? అబ్రహాముకి నీతి ఎట్లా ఆపాదించబడింది అంటే కేవలం విశ్వాసం ద్వారానే, ఇటువంటి పనుల ద్వారా కాదు, ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా కాదు అని చెప్పడానికి. మీరు అబ్రహాం అంటున్నారు కదా, అబ్రహామునే తీసుకోండి, అబ్రహాము జీవితాన్నే ఆలోచించండి. ఆయనకి విశ్వాసం ఏ విధంగా ఆ నీతి దేవుని నీతి ఎట్లా ఆపాదించబడింది ఆయనకి అంటే కేవలం విశ్వాసం ద్వారా, ఆయన దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా, దేవుణ్ణి నమ్మడం ద్వారా. ఎందుకు? అప్పుడు ధర్మశాస్త్రం ఉందా? లేదు, ధర్మశాస్త్రం లేదు. అది చెప్తున్నాడు. అప్పుడు అబ్రహాం ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ఇంకా ఇవ్వబడలేదు. అయితే అందుకని చెప్తున్నాను, అబ్రహాము కలిగిన స్వాస్థ్యం, ఆ యొక్క ప్రామిస్డ్ ల్యాండ్ కానీ లేకపోతే వాగ్దానం కానీ, ఆ దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం అన్నది ఎట్లా కలిగింది? ధర్మశాస్త్రం వలన కాదు కదా, ఎందుకంటే ధర్మశాస్త్రమే లేదు. అది చెప్తున్నాడు 18వ వచనంలో. ధర్మశాస్త్రం మూలంగా కలిగిన ఎడల వాగ్దానం మూలంగా కలిగింది కాదు. ఏదో 2 విధాలుగా కలగాలి స్వాస్థ్యం. ఒక విధంగా ధర్మశాస్త్రం మూలంగా అయినా అవ్వచ్చు, లేకపోతే వాగ్దానం మూలంగా అయినా. ధర్మశాస్త్రం లేనే లేదు అప్పుడు. కాబట్టి వాగ్దాన మూలంగా కలిగిందే అని వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్తున్నాడు. మనకి ఈ మాట ఎందుకు ఉపయోగం అని అంటే, మన విశ్వాసం అనేది వాగ్దానాల మీద ఆధారపడింది. విశ్వాసం ఏదైనా ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, మనం బైబిల్ చదువుకునేటప్పుడు క్వైట్ టైంలో మౌనంగా మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్న సమయంలో, ఆ సమయంలో దేవుడు మనతో మాట్లాడినప్పుడు చాలా వాగ్దానాలు మనకు కనిపిస్తాయి. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు మనతో డైరెక్ట్గా మాట్లాడినవి. ఆ వాగ్దానాలు కనిపించినప్పుడు దాని మీద మన జీవితం కట్టుకోవాలి. అబ్రహాం చూడండి, ఆయన జీవితం దేని మీద కట్టుకున్నాడు? వాగ్దానాల మీద కట్టుకున్నాడు. దేవుడు ఆయనతో ఒక ఒడంబడిక చేసుకున్నాడు, ఒక నియమాన్ని, ఒక దేవునితో ఆయనకి ఒక కావనెంట్ రిలేషన్షిప్ ఉంది కదా. దేవునితో ఒప్పందం కుదిరింది అబ్రహాం దేవునితో ఒప్పందం చేసుకున్నాడు. అందుకని ఆయన జీవితం దేని మీద కట్టబడింది అని అంటే, నీతి ఏ విధంగా ఆపాదించబడింది? అసలు ఆయన విశ్వాసానికి మూలం ఏంటంటే దేవుడిచ్చిన వాగ్దానాల మీద ఆయన ఆధారపడి జీవితం కొనసాగించాడు. దాన్ని బట్టి ఆయనకి నీతి ఆపాదించబడింది. ఆయన విశ్వాసాన్ని బట్టి ఆ ప్రామిస్ని, ఆ వాగ్దానాల్ని నమ్మాడు. మనం కూడా వాక్యం చదువుకునేటప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఆ వాగ్దానాలు మనం గుర్తుంచుకోవాలి, రాసుకోవాలి. మర్చిపోకుండా పదే దేవుడు నాతో ఈ వాగ్దానం చేశాడు. నేను గడిచిన వారం కూడా, అంతకుముందు కూడా చెప్పాను, ఈ న్యూ ఇయర్ టైము, ఈ December 31 ఆ టైంలో వాగ్దానాలు బాగా విరివిగా కార్డులు అన్నవి ఇస్తారు బాగా ఎక్కడైనా. కొంతమంది డబ్బుల కోసం అయి ఉండొచ్చు, కొంతమంది నిజంగా ప్రార్థన చేసి అయి ఉండొచ్చు. ఏదైనా సరే వాగ్దానాలు అన్నవి అవేవో జాతకాలు కాదు, లేకపోతే ఏదో కాదు. అది కేవలం మనం దేవుని మీద ఆధారపడడానికి దేవుడిచ్చే ప్రామిస్, అది వాగ్దానం. దాని మీద మనం జీవితం కట్టుకోవడానికి. అంతేగాని ఊరకనే చదివి దేవుడు ఈ సంవత్సరం దీవిస్తాడు అన్నాడండి అని ఒకరికొకరు మాట్లాడుకొని వెళ్ళిపోవడం. ఇది జాతకం కాదు. చాలా మంది చూడండి, ఉదయాన్నే లెగిసి టీవీల్లోనో రేడియోల్లోనో ఎక్కడో ఒక దగ్గర న్యూస్ పేపర్స్లోనో వాళ్ళ నక్షత్రాలను బట్టి వాటిని బట్టి ఈ రోజు ఎట్లా ఉంటుంది, నాకు మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అని చూసుకొని దాని మీద ఆధారపడుతూ ఉంటారు చాలామంది. వాళ్ళు చేసే ఫాల్స్ ప్రామిస్లు. సైతాను ఇటువంటి ఫాల్స్ ప్రామిస్ చేస్తాడు. సైతాన్ ఏం చేస్తాడంటే తప్పుడు వాగ్దానాలు చేస్తాడు. నేను అభివృద్ధి చేస్తానంటాడు, నాశనం చేసి వదిలేస్తాడు. మనకి సంతోషం ఇస్తానంటాడు, దుఃఖంలో ముంచెత్తుతాడు. మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళకుండా చేసేస్తాడు.
అంత భయంకరమైన ఆలోచనలు, అంత అబద్ధికుడు, అంత నరహంతకుడు సైతాన్. ఫాల్స్ ప్రామిస్ ఎక్కడున్నా, తప్పుడు వాగ్దానం ఎక్కడున్నా అది అపవాదిని. చూడండి, టీవీల్లో, రేడియోలు, న్యూస్ పేపర్లు తప్పుడు వాగ్దానాలు భయంకరంగా దొరుకుతాయి. సో అవన్నీ అపవాది నుంచి మన జీవితాలని, మనల్ని వాడి క్రిందకి తెచ్చుకోవడానికి, మనల్ని మోసం చేయడానికి చూస్తాం. దేవుడిచ్చే వాగ్దానం అలా ఉండదు. అబ్రహాము జీవితం చూడండి, ఎంత దాని మీదే. ఇప్పుడు అబ్రహాం సంతానమే దేవుని సంతానం. యేసు ప్రభు వారు అందులో నుంచి వచ్చారు. ఆ సంతానంలో నుంచే యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు వారి గురించి ఆ వాగ్దానం చేయబడి, యేసు ప్రభు వారి గురించి ఆ వాగ్దానం ఉంది. నీ సంతానం అంటే యేసు ప్రభు వారు. ఆయన ద్వారానే మనం అందరం దేవుని దగ్గరికి వెళ్తాం. ఆయనే మార్గం, వేరే మార్గమే లేదు. ఆయన మీద ఆధారపడేదే క్రైస్తవ జీవితం. చూడండి, ఇంకా ముందుకెళ్ళి చదువుదాం. అలాగైతే 19వ వచనం, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? చూసారా, మళ్ళీ ఎలాంటి ఆ ప్రశ్న వస్తుందని ముందుగానే ఊహించి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా, అలాగైతే ఇంక ధర్మశాస్త్రం ఎందుకున్నట్లు? అవసరం లేకపోతే ఎందుకు ఇచ్చారండి? ఆ వాగ్దానం మీదే నడిపించవచ్చు కదా. ఆ వాగ్దానం మీదే అలాగే ఇశ్రాయేలీలందరినీ నడిపించవచ్చు కదా. ఇంకెందుకు మధ్యలో ధర్మశాస్త్రం ఎందుకు అనే 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 అనుమానం, డౌట్ వచ్చే అవకాశం ఉంది. అందుకనే ఆయన పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మాట్లాడు. ఎందుకు అసలు ధర్మశాస్త్రం ఎందుకు ఉంది అని. ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానం వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడి, అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడిన. మళ్ళీ చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రమే, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చు వరకు అది అతిక్రమమును బట్టి దానికి తరువాత ఇవ్వబడి, అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడింది. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అని ఈ వచనంలో ఉంది. మీకు అర్థమైంది చెప్పండి. 19వ వచనంలో ఉన్న ప్రకారం ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? ఈ 19వ వచనం ద్వారా మీరు చదువుకొని ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అన్నది చెప్పండి. ధర్మశాస్త్రం ద్వారా పాపం. ఈ 19వ వచనం ప్రకారం, రెండు విషయాలు ఉన్నాయి ధర్మశాస్త్రం గురించి. ఆ రెండు విషయాలు చెప్పగలిగితే మీరు చెప్పిన మాట కరెక్ట్, కానీ అంటే ఈ వచనం అర్థం చేసుకోవడానికి నేను అడుగుతాను. మీరు చెప్పింది కరెక్ట్. ధర్మశాస్త్రం గురించి రెండు విషయాలు ఉన్నాయి. ఆ రెండు విషయాలు చెప్పండి. ఈ 19వ వచనం ఒకటే. 19లోనే అది మధ్యవర్తి. ఓకే, చెప్పండి. 19లోనే మధ్యవర్తి చేత దేవదూత. మధ్యవర్తి అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఓకే, కాదు, ధర్మశాస్త్రం గురించి. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అన్నది ఈ వచనంలో ఉంది. రెండు విషయాలు ఉన్నాయి ధర్మశాస్త్రం గురించి. 19వ వచనంలో ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడు అన్నది ఉంది. రెండు మాటలు ఉన్నాయి. ఆ రెండు మాటలు ఏమన్నా మీకు అర్థమైతే చెప్పండి. ఏంటేంటి ఆ మాటలు? ధర్మశాస్త్రానికి కొంత పీరియడ్ ఉంది అని చెప్పాడు. ఆ మాటలు ఎక్కడున్నాయి చెప్పండి. ధర్మశాస్త్రము పీరియడ్ అంటే ఆయన వచ్చే వరకు. ఇంకా దేనికోసం ఇవ్వబడిందని ఉంది రెండో మాట. ఆయన అబ్రహాము వాగ్దానం దాన్ని అనుగ్రహించాను. ఆ వాగ్దానము అతిక్రమను బట్టి దాని తరువాత ఇవ్వబడిన. అతిక్రమం సంతానం వచ్చే వరకు అంటున్నాడు. సంతానం అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చే వరకు. అవునండి. ఇంకో మాట చెప్పండి. సో ఇప్పుడు ఏంటంటే ధర్మశాస్త్రానికి కొంత పీరియడ్ ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఏంటి అంటే కొంత ఈ సమయం నుంచి ఈ సమయం వరకు
మాత్రమే ధర్మశాస్త్రం యొక్క ఉపయోగం ఎందుకు వచ్చింది అసలు ధర్మశాస్త్రం అన్నది క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా ఆయన చెప్తున్నాడు. ఏంటంటే ఆ ధర్మశాస్త్రం యొక్క పని ఎంతవరకు అంటే యేసు ప్రభు వారు రాకముందు వరకే ధర్మశాస్త్రం యొక్క పని. అయితే ఆ పని ఏంటి అనంటే అది మన అతిక్రమాలను బట్టి అది ఇవ్వబడింది. మన అతిక్రమ అంటే మనుషుల యొక్క అతిక్రమాలని తెలియజేయడానికి, మన యొక్క పాపాన్ని తెలియజేయడానికి, మన పాప స్వభావాన్ని బయట పెట్టడానికి ధర్మశాస్త్రం ఉంది. అంతే ధర్మశాస్త్రం యొక్క పని అదే. దానికి ఒక కాల పరిమితి ఉంది ధర్మశాస్త్రం. సో యేసు ప్రభు వారు వచ్చే వరకే ధర్మశాస్త్రం ఇవ్వబడిన దగ్గర నుంచి, మోషే భక్తుని ద్వారా ఆ యొక్క ప్రవక్త ద్వారా ఆ మాట ఇవ్వబడిన దగ్గర నుంచి, ఆ ఆజ్ఞలు అవన్నీ ఇవ్వబడిన దగ్గర నుంచి యేసు ప్రభు వారు పుట్టక మునుపు వరకు అది దాని యొక్క పని ఉంది అంతే. ఆ తర్వాత ధర్మశాస్త్రం పని అయిపోయింది. ఇది గ్రహించుకోండి అని చెప్తున్నాడు. ఇది గ్రహించుకోండి అని చెప్తున్నాడు. సో ఇందుకు ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడింది అంటే అంతవరకు అతిక్రమాలన్నీ ఎత్తి చూపుతుంది. ఇది ఎలాగా? ధర్మశాస్త్రం మనకు తెలుసు, మన పాపాలని, మనం పాపాత్ములు అని తెలియజేస్తుంది. ఒక ఆయన ఏమన్నాడంటే ధర్మశాస్త్రం ఒక భయంకరమైన ఒక మురికిచ్చే గది ఉందనుకోండి, దానిలో టక్కన లైట్ వేసామనుకోండి అక్కడక్కడ ఏం మురికి ఉందని తెలిసిపోతుంది. సో అలాగా మన జీవితంలో ఒక లైట్ లాగా ధర్మశాస్త్రం పనిచేస్తుంది అనుకోండి. లైట్ ఎట్లా ఆన్ చేయగానే ధర్మశాస్త్రం ఓపెన్ చేయగానే మనం పాపాత్మలం అని తెలిసిపోవాలి. అప్పుడు మనకై మన మీద, మన ఆలోచనల మీద మనకై మనం ఏం చేసినా సరే ఈ పాపపు స్వభావం నుంచి, ఈ పాపపు కార్యక్రమాల నుంచి బయటపడే అవకాశం లేదు అన్నది తెలుసుకోవాలి. యేసు ప్రభు వారి యొక్క అవసరం తెలుసుకోవాలి. దాని గురించే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. దేవుని అవసరం నాకుంది, నా మీద, దేవుని మీద ఆధారపడి బ్రతకాల్సిన, అంటే యేసు ప్రభు వారి మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం ఉంది అని అర్థం చేసుకోవడానికే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. కృప మీద ఆధారపడి బ్రతకడానికే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అంతేగాని ధర్మశాస్త్రాన్ని బట్టి నీతి వచ్చే అవకాశమే లేదని చెప్తున్నాను. చూడండి 20వ వచనం చదువుతున్నాను. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. దీని అర్థం ఏంటి? ఎవరైనా చెప్పగలరా? 19వ వచనంలో మధ్యవర్తి అని ఉంది, దాని గురించి ఒక్క మాట చెప్పి మనం 20కి వెళ్దాం. అయితే ఈ ధర్మశాస్త్రం ఎలాగొచ్చింది? మధ్యవర్తి చేత, దేవదూతల ద్వారా నియమించబడింది. ఏది? ధర్మశాస్త్రం. అంటే మధ్యవర్తి చేత అంటే మోషే ద్వారా. మోషే మధ్యవర్తి. అక్కడ మోషే యేసుప్రభు వారు కాదు. మధ్యవర్తి చేత, దేవదూతల చేత అంటే ఆ మధ్యలో దేవదూతలన్నా లేకపోతే వీళ్ళను మధ్యవర్తులు అనమాట, మధ్యలో ఉన్నవాళ్ళు. వాళ్ళ ద్వారానే ధర్మశాస్త్రం వచ్చింది అని చెప్తున్నాడు. సో మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది కదా. అయితే దానికి కృపాకాలానికి, కృప మీద ఆధారపడే జీవితానికి తేడా ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ముందుకెళ్తే దాని అర్థం అవుతుంది. ఇప్పుడు 20వ వచనం చదవండి. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. దీని అర్థం చెప్పండి. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. దీని అర్థం ఏంటి? ఎవరైనా చెప్పగలరా? మీకు ఏం ఆలోచన వస్తే చెప్పండి. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. మామూలుగా ఈ ఒడంబడికలు జరుగుతాయి కదా, అగ్రిమెంట్లు జరుగుతాయి. అంటే ఒకళ్ళొకళ్ళు కొన్ని విధానాలకి ఒప్పుకుంటారు. మీరు దీనికి ఒప్పుకోండి, మీ దానికి నేను ఒప్పుకుంటాను అని ఒక దేశం ఇంకొక దేశం సంతకాలు పెట్టడం మనం చూస్తుంటాం. ఒడంబడికలు జరిగినాయి అని. మన దేశానికి అమెరికాకి, మన దేశానికి ఇజ్రాయెల్ దేశానికి, మన దేశానికి పాకిస్తాన్ దేశానికి, రకరకాలుగా బంగ్లాదేశ్కి, ఇలాగేదో దేశాల మధ్య ఒడంబడిక జరిగింది అనుకోండి. అంటే ఒడంబడిక అన్నది ఎవరి మధ్య జరుగుతుంది అని మనకు తెలుసు? నార్మల్గా ఇద్దరి మధ్య, రెండు దేశాల మధ్య.
అంటే 2 దేశాలంటే రెండు జనాంగాల మధ్య 2 జనాంగాల మధ్య. థ్యాంక్ యూ అండి. 2 జనాంగాల మధ్య. అయితే ఇక్కడ ఒడంబడిక ఎలా జరిగింది? అబ్రహాంకి దేవునికి ఆ ఒడంబడిక అంటే ఆ ఒడంబడిక ఎట్లా జరిగింది? ఎవరెవరికి మధ్య? అబ్రహాంకి దేవునికి మధ్య ఇంకా దేవదూతల ద్వారా జరిగింది. దేవునికి అబ్రహాంకి మధ్య. ఇంకా చెప్పండి. అబ్రహాంతో ఏం మాట చెప్పాడు దేవుడు? నేను సంతానం ఇస్తాను. అంటే ఇది ఎవరెవరికి మధ్య జరిగినట్లు? అంటే ఇది ఎవరెవరికి మధ్య జరిగినట్లు? జనాంగాలనే అంటే యాక్చువల్గా 2 జనాంగాల మధ్య జరగాలి. కానీ అబ్రహాం వైపు చూస్తే అబ్రహాం సంతానం అంతా జనాంగమే కదా. అబ్రహాం వైపు చూస్తే మనం అదంతా పెద్ద జనాంగం. కానీ దేవుడు వైపు చూసామనుకోండి, దేవుడు ఒక్కడే. ఆ వాగ్దానం ఇచ్చింది ఆ దేవుని వైపు చూస్తే పెద్ద జనాంగం కాదు, దేవుడు ఒక్కడే. ఆ ఒడంబడిక దేవునికి అబ్రహాం సంతానానికి జరిగింది. అబ్రహాం ద్వారా అబ్రహాం సంతానం అంతటికి, అబ్రహాంకు వాగ్దానం చేసింది అబ్రహాం సంతానం అంతటికి వర్తిస్తుంది కదా. అలాగే యేసు ప్రభు వారి ద్వారా, అబ్రహాం సంతానమైన యేసు ప్రభు వారి ద్వారా మనందరికీ ఆ ఒడంబడిక అది అంతా న్యూ కావనెంట్ అంతా మనందరికీ వర్తిస్తుంది. దేవుడు వైపు నుంచి దేవుడు ఒక్కడే ఉన్నాడు. దేవుడు ఒక్కడే మన అందరితో వాగ్దానం చేసుకున్నాడు, ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఇది అక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. సో ఈ రెండు ధర్మశాస్త్రం ఒకటి మధ్యవర్తి ద్వారా జరిగింది. అలాగే అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం. అయితే ధర్మశాస్త్రం దీన్ని కొట్టివేయట్లేదు. ఆ దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని ఏం కొట్టివేయట్లేదు. అంటే అది అయిపోయిందండి, ఆ కాలం అయిపోయింది, ఆ తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది, దానికి దీనికి సంబంధం లేదు అనడానికి లేదు. ఇదంతా దేనికి ఉంది అని అంటే యేసు ప్రభు వారికి రక్షకుని అవసరం ఉంది మనందరికీ, మనం పాపాత్మలం అని తెలియజేయడానికే ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎంతవరకు అంటే యేసు ప్రభు వారు వచ్చే వరకే ధర్మశాస్త్రం యొక్క పని ఉంది. యేసు ప్రభు వారు వచ్చినాక ఇంకా ధర్మశాస్త్రంతో పని లేదని చెప్తా ఉన్నాడు. 21 మీకు ఇంతవరకు ఈ వచనాల్లో మీకేమన్నా అనుమానాలు, సందేహాలు ఉంటే ఇది 20th verse, 20వ verse మళ్ళీ ఒకసారి. మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాడు అంటే మధ్యవర్తి ఒకరికి నార్మల్ గా మధ్యవర్తి అంటే మీడియేట్ చేసేవాళ్ళు అంటే 2 జనాంగాల మధ్య మీడియేషన్ లాగా ఉంటదని అర్థం. కానీ ఇక్కడ చూస్తే అబ్రహాం వైపు చూస్తే అబ్రహాం సంతానం అంతా ఉంది. కానీ అంటే మనందరం కూడా అబ్రహాం, ఎవరైతే యేసు ప్రభు వారిని నమ్ముకున్నారో వాళ్ళందరూ కూడా అబ్రహాం సంతానం కిందే వస్తారు. సో కానీ దేవుని వైపు చూస్తే దేవుడు అక్కడే ఉన్నాడు. దేవుడు ఒక్కడే మనందరితో నిబంధన చేసుకున్నాడు. ఈ నిబంధన దేవునికి మనకి మధ్య జరిగినటువంటి నిబంధన, అది చెప్తున్నా. ఆ నిబంధన యేసు ప్రభు వారితో చేసుకున్నది. ఆ ముందు వచ్చిన ధర్మశాస్త్రం గురించి ఉంది. ఈ 20వ వచనం అబ్రహాం ద్వారా చేసుకున్నటువంటి ఆ ఒప్పందం గురించి మాట. ఎవరికి ఏం సందేహాలు లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించు. పరిశుద్ధ రాజ్యం గల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి మరి ఒక వారంలో మనం ప్రవేశపెట్టి మరి ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీ గలతీ పత్రిక మీదుగా ప్రభు మరి 3వ అధ్యాయం 19, 20 వచనాల్లో ప్రభు మీరు క్లుప్తంగా మాట్లాడిన మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. దీంట్లో ప్రభు మేము ధర్మశాస్త్రం క్రిందకు రాము తండ్రి. మీరు వచ్చే వరకే ఆ సంతానమైన క్రీస్తు వచ్చే వరకే అది ధర్మశాస్త్రం. కాబట్టి ఇప్పుడు మేము ధర్మశాస్త్రం కిందకు రాము, ఆ శాపాన్ని కిందకు రామని ప్రభా నాయన మీరు విడుదల చేసిన గొప్ప నాయన తండ్రి నాయన వాగ్దానం బట్టి వందనాలు, స్తోత్రాలు. అప్పుడైతే ఆ ధర్మశాస్త్రం వలన ప్రభా తండ్రి నాయన పాపం అంటే ఏంటో
దేవా కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా ఉండేది శిక్ష. మరి మాకైతే తండ్రి నాయన ధర్మశాస్త్రం లేకుండా మా శిక్ష యావత్తును ప్రభ నీ శిలువ మీద భరించి ఉంటున్నావు తండ్రి. నీకు వందనాస్తుతులు స్తోత్రం. మాకు మధ్యవర్తి లేడు కానీ దేవుడు ఒక్కడోగా మీరు మాకుంటున్నందుకని నీకు వందనాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను. నీవు ఒక్కడవే దేవుడు అయ్యా. యేసయ్యా నీకు వందనాస్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా మరి మహిమలో ఉంటున్నవాడు తండ్రి, మా కొరకు మహిమను విడిచిపెట్టి లోకానికి వచ్చి ఉంటున్నావు తండ్రి నాయన. నీ మహిమ మాకు ఇవ్వటానికి దేవా, దీవిని విడిచి భూమికి వచ్చిన మమ్మల్ని దీవికి చేర్చడానికి యేసు నీకు వందనాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. దేవాన నాయన ఎన్నో మరి ఇంత లోతైన సత్యాలు ప్రభా, ఒక్క 3 నాయన మరి వాక్యాలు ఇంతసేపు పట్టింది ధ్యానించడానికి తండ్రి నీకు వందనాస్తుతులు స్తోత్రాలు. అర్థం చేసుకోవటానికి బిడ్డలకు జ్ఞానం అనుగ్రహించి ప్రభా. నేను డివైన్ విజ్డమ్ కావాలి మాకు తండ్రి దేవా. అయ్యా సహాయం చేతండి అయ్యా. నీ జ్ఞానం ఇవ్వుతండి నాయన. అర్థం చేసుకునే తెలివిని దయచేయండి తండ్రి నాయన. మరి లోతైన సత్యాలు పట్టుకోవటానికి, ఆ సత్యాన్ని పట్టుకోవటానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఒక చూపించేసయ్యా. ఎంతో మందికి లేదయ్యా తండ్రి ఇంత డీప్ స్టడీ చేయటం అనేది ప్రభా తండ్రి. ఈ చిన్న మందని ప్రేమించి ప్రభా, ఈ చిన్న మందని ప్రేమించి తండ్రి నాయన మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ సేవకుని బట్టి వందనాస్తుతులు స్తోత్రాలు. కొద్ది మంది అయినా పర్వాలేదు కానీ ప్రభా, ఈ సత్యాలు ప్రభా పట్టుకుని ప్రభా ఈ సత్యంలో నిలబడటానికి తండ్రి యేసయ్య మా శాపాన్ని మా పాపాన్ని అంతటి ఆయన శిలువ మీద భరించి ఉన్నారు. మేము ధర్మశాస్త్రం క్రిందకు రాము అన్న గొప్ప సత్యం ఎరిగి ఉంటే తండ్రి మిమ్మల్ని స్తుతించకుండా ఉండలేము నాయన, మిమ్మల్ని ఆరాధించకుండా ఉండలేమయ్యా. నీకు వందనాస్తుతులు స్తోత్రాలు. అవి జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆ యవన బిడ్డను ప్రభా నువ్వు పిలుచుకుని వాడుకుంటున్న రీతిని బట్టి వందనాస్తుతులు స్తోత్రాలు. వాడుకోండి ప్రభా. ఏ ప్రాంతాన్ని ప్రభా నాయన ఏ పిలుపు అయితే పిలిచి ఉంటున్నావు తండ్రి అయ్యా నాయన. మరి ఇంకా వాడుకోండి తన కుటుంబాన్ని అయ్యా. మరి దీవించి ఆస్వాదించండి ప్రభా. ప్రతి అవసరం తీర్చండి నాయన. మినిస్ట్రీని ఇంకా ఎక్స్పాండ్ చేయమని అడుగుతున్నాం తండ్రి. జూమ్ లో వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాస్తుతులు స్తోత్రాలు ఆచరించుకుంటే ఈ వారంలో మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి తండ్రి నాయన మాకు ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి వందనాస్తుతులు స్తోత్రాలు ఆచరించుకుంటూ తండ్రి నాయన వారం అంతా మరి మళ్ళా కలుసుకున్న పర్యంత వరకు మమ్మల్ని మీ యొక్క బలిష్టమైన హస్తాలకు అప్పచెప్పుకుంటూ కొద్ది ప్రార్థన విజ్ఞాపన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.